అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదని చెప్పి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనిపించింది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో మరోసారి ఏదైతే అధిష్టానం పీసీసీ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మతియాష్ గౌడ్. ఇద్దరు నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు కావడం, వారి ఆధిపత్యాన్ని, వారికి పీసీసీ పదవి ఎవరికి కట్టిబెట్టాలనే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేచి చూస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఎవరి పేరు అయితే అధిష్టానం సూచిస్తుందో వారికే పీసీసీ పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే పూర్తి కసరత్తు మొదలైంది. అధిష్టానం కూడా చివరి దశకు చేరుకుంది ఆ పేర్లు డిక్లేర్ చేయడంలో. రేపో మాపో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి మొదటి దఫాలోనే వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మొట్టమొదటిగా బోధన్ నుండి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ నుండి భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుండి మదన్ మోహన్ రావు, అదేవిధంగా జుక్కల్ నుండి లక్ష్మీకాంతరావు. 4 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేపథ్యంలో ఎవరికి టికెట్ మంత్రి పదవి దక్కుతుందో అనే ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ చివరి నిమిషం వరకు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత నిరాశ చెందారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు. ఇదేమైనప్పటికీ రెండవ విడత నిజామాబాద్ జిల్లాకు అధిక ప్రాధాన్యత ఉంటుందని భావించారు. పూర్తి స్థాయిలో అటు మదన్ మోహన్, ఇటు బోధన్ నుంచి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా మంత్రి పదవి కోసం పోటీలో ఉన్నారు. కానీ అధిష్టానం ఇప్పటికే పేరు చివరి స్థాయి వరకు సూచించింది. బోధన్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం. అందులో కీలక మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు రాష్ట్ర స్థాయిలో ప్రధాన పోస్టులు ఉండడంతో పూర్తిగా నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర రాజకీయాల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు కీలక భూమి పోషించనున్నారని తెలుస్తుంది. మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి అదే ప్రాధాన్యత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలకు దక్కనున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఒక మంత్రి పదవి, ఒక పీసీసీ ప్రెసిడెంట్ రావడం జిల్లా నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే చాలా చోట్ల పాలాభిషేకాలు, దానికి అందరికి సంబంధించి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించిన పరిస్థితి అయితే నెలకొంది. రానున్న రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు హోంమంత్రియా లేదా ఇతర వైద్య విద్యా శాఖ మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనటికీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా అభ్యర్థుల రెండవ దఫా మంత్రివర్గ అభ్యర్థుల ఖరారులో పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. అందులో భాగంగా ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే కోణంలో కూడా ఆచితూసి అడుగులేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు రెండవ దిశ మంత్రివర్గ విస్తరణ కోసం కూడా ఆచితూసి అడుగులేసింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతకు పూర్తి స్థాయిలో మంత్రి పదవి ఖరారైనట్లు రేపో మాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రాష్ట్రంలో అధిక ప్రాధాన్యం దక్కనుందని చెప్పచ్చు. ఓవైపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మరోవైపు హోంశాఖ మంత్రి లేదా వైద్య విద్యా శాఖ మంత్రి అనే కోణంలో కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇదే కోణంలో కూడా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లాకు కొడంగల్ తర్వాత నిజామాబాద్ జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.